హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ క్లాస్లో దీనికి టేబుల్ ఫార్మెట్ని అప్లై చేసి ఏ ఫిల్టర్ ఏ విధంగా అప్లై చేయాలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఫిల్టర్ ఆల్ఫా అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్ ఏ టు జెడ్, జెడ్ టు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. సో ఆల్రెడీ ఇది ప్రీవియస్ క్లాస్లో చేసి చూపించాను. సో మీరు ఆ వీడియో కనుక మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి చూడండి. సో ముందుగా మనం ఫార్మాట్ని అప్లై చేద్దాం. ఫార్మాట్ యాజ్ టేబుల్. సో ఇక్కడ ఈ టేబుల్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హోమ్ ట్యాబ్లో స్టైల్ గ్రూప్లో ఫార్మాట్ యాజ్ టేబుల్ ఉంది కదా, క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ప్రస్తుతం ఇది క్లిక్ చేస్తున్నా. సెలెక్ట్ చేసుకొని మై టేబుల్ యాజ్ హెడర్స్ అంటే హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, టిక్ ఉంచుకొని ఓకే. సో ఈ విధంగా చేంజ్ అవుతుంది. అదేవిధంగా నేను అలైన్మెంట్స్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ ఉంది కదా, దీన్ని ఒక అలైన్మెంట్స్ చేంజ్ చేస్తున్నాన్ని సెంటర్ కేర్చుకుంటున్నా. ఇక్కడ హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్లో ఈ కమాండ్స్ ఉంది కదా, అలైన్మెంట్ కమాండ్ సెంటర్ మిడిల్ అలైన్, సెంటర్లో మిడిల్ రావాలి కాబట్టి చూసారా, సెంటర్లో మిడిల్ రావడం జరిగింది. సో సపోజ్ ఇది కస్టమర్ నేమ్, ఈ కాలం కొంచెం విడుతూ ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా తక్కువ చేసుకోవాలి. తక్కువ చేసుకుంటే రిమైనింగ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ డాట్ అనేది కట్ అయింది. అలా కట్ కాకూడదు అంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్లో ర్యాప్ టెస్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. చూసా, కస్టమర్ నేమ్ ఈ విధంగా వచ్చింది. సో దీన్ని కొంచెం రో హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు అలైన్మెంట్స్ చేంజ్ చేసాం, ఫార్మాట్ స్టేబుల్ అప్లై చేస్తాం. సో ఈ విధంగా చేసిన తర్వాత ఫిల్టర్ని ఏ విధంగా అప్లై చేయాలి. సపోజ్ ఈ సీరియల్ నెంబర్ ప్రకారం ఫిల్టర్ని అప్లై చేస్తారా, లేకుంటే ప్రోడక్ట్ ప్రకారం చేస్తారా, కస్టమర్ నేమ్, ప్రైస్, క్వాంటిటీ, నెట్ ఇవన్నీ కూడా చేయొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ హోమ్ ట్యాబ్లో కూడా ఇక్కడ ఎడిటింగ్ గ్రూప్లో సార్ట్ అండ్ ఫిల్టర్ ఉంది, దీన్ని క్లిక్ చేసుకొని కస్టమ్ ఫిల్టర్ ఇక్కడ ఏ టు జెడ్, ఇక్కడ సార్ట్ స్మాల్ టు లార్జెస్ట్ అండ్ లార్జెస్ట్ టు స్మాల్, జెడ్ టు ఏ, ఈ విధంగా ఉంది. ఇక్కడ ఫిల్టర్ ప్రోడక్ట్ లిస్ట్ అనేది ఇక్కడ కావాలి, లైక్ ప్రోడక్ట్ ఫిల్టర్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ కావాలి ఉంది కదా, దీన్ని అన్సెలెక్ట్ చేసుకోవాలి. అన్సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ప్రస్తుతం ల్యాప్టాప్స్ ఒక డాటా కావాలి. ల్యాప్టాప్స్ మీ దగ్గర ఒకటే డాటా ఉంది, ఓకే, ఒకటే డాటా ఉంది కాబట్టి ఈ విధంగా ఒకటే వచ్చింది. సో ఆ విధంగా కాకుండా సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసుకుని ఓకే. అలా కాకుండా మనం సపోజ్ ల్యాప్టాప్ ఇంకొక ఎంట్రీ తీసుకుందాం. ఇక్కడ రాజేష్ తీసుకున్నాం అనుకున్నాం. ప్రైస్ వచ్చేసి లైక్ 45,000 అనుకుంది. 45,000 క్వాంటిటీ వచ్చేసి లైక్ 5. చూసారా, ఈ సమ్ కూడా ఆటోమేటిక్గా యాడ్ అయింది. ఇక్కడ 45,000 + 5. మీరు ఒకవేళ దీనికి కలర్ ఫార్మాట్ ఇచ్చినట్లయితే ఇక్కడ నుంచి హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్ నుంచి సో ఈ విధంగా ఆటోమేటిక్గా రాదు. సో మనం ఫార్మాట్ యాజ్ టేబుల్ చేసుకున్నాం కాబట్టి మనం ఎంట్రీస్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ ఆటోమేటిక్గా సమ్ అనేది సో ఈ విధంగా తీసుకున్నాం కదా. ఇప్పుడు ల్యాప్టాప్ని ఫిల్టర్ చేద్దాం. మనకు అప్పుడు సింగిల్ డాటా వచ్చింది కదా, ఇప్పుడు మల్టీ డాటా అంటే ఇద్దరిది వస్తుంది. లైక్ ఇది చూస్తారా, వంశీది, అదేవిధంగా రాజేష్ది వచ్చింది. ప్రోడక్ట్ ల్యాప్టాప్, కస్టమర్ నేమ్ వంశీ, ప్రైస్ 50,000, క్వాంటిటీ 15, నెట్ అమౌంట్ 7,50,000. అదేవిధంగా ల్యాప్టాప్స్ రాజేష్ కూడా ప్రైస్ 45,000, క్వాంటిటీ 5, నెట్ అమౌంట్ 2,25,000. ఈ విధంగా వచ్చింది. డాటా అనేది ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్లిక్ చేస్తున్నాం. సపోజ్ ఈ డాటా ఉంది 20 ప్రైస్ని కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. మనకు ఈ ప్రైస్ 26,000 చేసుకోవాలి, 45,000 చేసుకోవాలి, ఈ విధంగా కాకుండా ఏం చేయాలంటే నాకు సపోజ్ 20,000 స్టార్ట్ కదా, కాదు 1,000 నుంచి స్టార్ట్ అయింది కదా. సపోజ్ నాకు మినిమం 30,000 కన్నా ఎక్కువనే డిస్ప్లే అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేయాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ ట్యాబ్లో స్టైల్ గ్రూప్లో
కండిషనల్ ఫార్మాటింగ్ కమాండ్ ఉందిగా హైలైట్ సెల్స్ రూల్స్ క్లిక్. ఇక పక్కకు డ్రాప్ డౌన్ లిస్ట్ వచ్చింది కదా, గ్రేటర్ దాన్ కావాలి. ఇక గ్రేటర్ దాన్ ఎంత, 30,000. 30,000 డిస్ప్లే అవ్వాలి. దాన్ని ఏ కలర్ తోటి డిస్ప్లే అవ్వాలి, సపోజ్ ఇక్కడ ఉన్న కలర్స్ మనకు నచ్చలేదు అనుకో, కస్టమ్ ఫార్మాట్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫిల్ మీ ఇష్టమైన కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతం ఈ కలర్ సెలెక్ట్ చేసి ఓకే, ఈ విధంగా ఓకే. చూసా 35,000, 50,000, అదేవిధంగా 45,000 వచ్చింది. సో ఈ కలర్ కనుక మీకు నచ్చలేదంటే చేంజ్ చేసుకోవచ్చు కలర్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 30,000 సపోజ్ నేను ఇప్పుడు 45,000 క్లిక్ చేసుకొని లైట్ రెడ్ బాగుంది, యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతున్నా ఓకే. చూసారు, ఇది 35,000 రిమూవ్ అవ్వలేదు. సో అది ఎందుకు అవ్వలేదు అంటే మనం ప్రతిసారి క్లియర్ చేయాలి. ఇది క్లియర్ చేసి మనకి ఏ ఫార్మాట్లో కావాలో క్లియర్ చేయాలంటే ఈ సెలెక్షన్లో ఉంచుకొని క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్. సో అన్నీ కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం లేటెస్ట్గా 45,000 నుంచి కావాలి అనుకుందాం. కండిషనల్ ఫార్మాటింగ్ హైలైట్ సెల్స్ రూల్స్ గ్రేటర్ దాన్ 45,000 లైట్ రెడ్ ఓకే. 45,000, 50,000 వచ్చింది. 45,000 ఎందుకు రాలేదంటే మనం 45,000 కన్నా ఎక్కువ డిస్ప్లే కావాలని మెన్షన్ చేసాం. సపోజ్ మీకు 45,000 కూడా రావాలి అంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ బిట్వీన్ క్లిక్ చేసుకొని ఇక్కడ బిట్వీన్ దగ్గర 45,000 టు లైక్ 1,00,000 ఆర్ మెన్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓకే. చూసారు, ఇప్పుడు 45,000 కూడా యాక్టివేట్ అయింది. 50,000 ఈ రెండింటికి కూడా కండిషనల్ ఫార్మాటింగ్ అనేది అప్లై అయింది. సో ఈ విధంగా టేబుల్కి ఫార్మాట్ యాస్ టేబుల్, అదేవిధంగా సార్టింగ్ ఫిల్టర్ ఏ విధంగా చేస్తారు. సో కండిషనల్ ఫార్మాటింగ్ని యూజ్ చేసి ప్రైస్ని ఎలా ఫిల్టర్ చేయాలి, ప్రైస్ని కానీ ప్రోడక్ట్ నెట్ అమౌంట్ని బేస్ చేసుకొని ఏ విధంగా అప్లై చేయాలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.